తేనె కళ్ళు చక్కటి చిరునవ్వుతో మహాకుంభమేళాలో తలుక్కున మెరిసిన మోనాలిసా బోమ్స్లేకు ఇప్పుడు అదే పెద్ద కష్టాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరు భక్తుల వెంటాడడంతో ప్రయాగ్రాజ్ నుంచి తన స్వస్థలం వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో విడుదల చేయగా ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. తాను మహాకుంభమేళా నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా మళ్లీ తిరిగి వస్తానని చెప్పింది. మహాకుంభమేళాలో ఓవర్ నైట్ సెన్సేషనల్ గా మారిన వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహాకుంభమేళాకు వచ్చే భక్తులు మోనాలిసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇంకా కొందరైతే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి విసిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. దీంతో ఆమెను కాపాడేందుకు మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి వ్యాపారం సంగతి పక్కన పెడితే మోనాలిసాకు, ఆమె కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మోనాలిసాను ఆమె తండ్రి తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్కి పంపించారు. తాజాగా ఓ వీడియో విడుదల చేసిన మోనాలిసా బోమ్స్లే మహాకుంభమేళాలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపింది. తన రక్షణ, తన కుటుంబం సేఫ్గా ఉండడం కోసం తాను తమ స్వస్థలం అయిన ఇండోర్ వెళ్లిపోతున్నట్లు తెలిపింది. ఒకవేళ వీలైతే మళ్లీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వచ్చే పుణ్యస్నానం వరకు వస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచి ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పింది. हाय गाइस, मैं मेश्वर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से। मैं आऊँगी अगले स्नान को, अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी। आप सबका ख्याल रखना, मुझे ऐसे ही प्यार करते रहना और ज़्यादा से ज़्यादा मेरे वीडियो को शेयर करते रहना। बाय।